నాకు తెలిసి అగ్రరాజ్యాన్ని కొట్టే మగాడు, అగ్రరాజ్యాన్ని కొట్టే దేశం ఈ ప్రపంచంలో ఈ భూమి మీదే లేదు అని అత్యంత భయంకరమైనటువంటి ఎలివేషన్ ఇస్తున్నది ఎవరు అంటే నికోలస్ మదురోకి దగ్గరగా పనిచేసినటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఆయన అత్యంత దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాటలు. ఇప్పుడు అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అయితే దీన్ని పోస్ట్ చేసింది. ఆ ఎలివేషన్ అంటే ఏం చేస్తున్నారో తెలియలేదు. ఆ రోజు నికోలస్ మదురోని అరెస్ట్ చేయడానికి అమెరికా చేసినటువంటి ఆ ఎత్తుగడ, ఆ చర్య మేము అసలు ఊహించలేకపోయాం. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మా రాడార్ వ్యవస్థ పని చేయలేదు. అసలు ఎందుకు పని చేయలేదు అనేలాగానే 8 హెలికాప్టర్లు, అందులో నుంచి 20 మంది సిబ్బంది దిగిపోవడంతో పాటు వాళ్ళు ఏదో ఒకటి ప్రయోగించారు. అది ఏం ప్రయోగించారో మాకు తెలియదు. కానీ ఆ యొక్క శబ్దానికి మా మెదడులు పనిచేయడం మానేసాయి. ముక్కంట రక్తం వచ్చింది. మా అధ్యక్షుడికి కూడా ముక్కు నుండి రక్తం వచ్చింది. మా పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు బ్రతికున్నామా అనిపించింది. ఆ క్షణం నిజంగా మనం చనిపోయామా, బ్రతికే ఉన్నామా అని కూడా మాకు అనిపించింది. అసలు అది ఏమిటో మాకు తెలియదు అన్న విధంగా ఆయన అయితే మాట్లాడాడు. అయితే దీని గురించి అమెరికా నిఘా విభాగంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి మైక్రోవేవ్స్, లేజర్స్ లాంటిది ఉపయోగించి ఉంటారు. అది మాత్రమే ఈ విధానమైనటువంటి ఎఫెక్ట్ని చూపిస్తుంది. బహుశా అదే వాడి ఉంటారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం నుంచే అమెరికా సైన్యంలో ఉంది అని ఆయన అయితే చెప్తున్నాడు. ఆ ఎలివేషన్ మామూలుగా లేదు.